శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య. సెల్ నంబర్ 9838333953. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న 10 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో 5 మంచి సంఘటనలు జరగబోతున్నాయి. మునుపెన్నడూ జరగని విధంగా ఇది నా జీవితమైనా అని మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా ఆ పనులు ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఒక సమస్య కూడా పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 5 మంచి సంఘటనలేంటి? ఈ సమయంలో వీరికి ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా వీరికి ఎదురయ్యే ఆటంకాలు సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ఈ సమయంలో మారుతున్న గ్రహస్థితి కారణంగా ఈ రాశివారి జీవితంలో 5 అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు వీరికి ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఒక సమస్య కూడా పొంచి ఉంది. దీని ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా అనేక మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఎక్కువ మొత్తంలో నష్టపోవలసి ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ అత్యవసర సమయంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినట్లయితే అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టండి. అంతేకాకుండా ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. మీరు దుబారాగా ఇష్టం వచ్చినట్లు ధనాన్ని ఖర్చు చేస్తే మాత్రం ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అవి ఎలా ఉంటాయి అంటే, మీ దగ్గర ఉన్న సంపద మొత్తం ఇచ్చేసినా ఇంకా అప్పు చేయవలసి ఉంటుంది. తద్వారా రుణ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందువలన ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న ఖర్చు కూడా ఆలోచించుకుని చేయటం చాలా అవసరం. ఖర్చులకు పోకుండా అవసరమైన దానికి మాత్రమే ఖర్చు చేయండి. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యవర్తిత్వ పనులు చేయకండి. ఎందుకంటే మీరు గుడ్డిగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఎదుటి వ్యక్తిని నమ్మి మధ్యవర్తిగా ఉండటం ద్వారా వారు మీ సహాయాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని పూర్తిగా ఇరికిస్తారు. తద్వారా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీని ద్వారా మీరు చెయ్యని తప్పుకు కూడా శిక్ష వహించవలసి ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఎంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీరు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా మీ కుటుంబానికి మీ పట్ల ఉండే భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. వర్క్ ప్రెజర్ కారణంగా మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేక ఎంతో కాలంగా కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా ఉన్నారు. దీని ద్వారా మీకు కుటుంబ సభ్యుల మధ్య దూరం మరింతగా పెరిగిపోతూ వచ్చింది. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో, మీ పిల్లలతోనూ ఎక్కువగా సమయం గడుపుతూ వారి అవసరాలను తీరుస్తూ ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకోవటం ద్వారా వారికి మీ పట్ల గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా మీకు కావలసిన సమయాన్ని వారు మీకు ఇస్తారు. ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఏదో ఇంట్లో ఇస్తున్నాము, వారు బాగానే ఉన్నారులే అనే నిర్లక్ష్యం వహించకుండా వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించినట్లయితే మీ తల్లిదండ్రులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. తద్వారా మీకు కూడా ఎలాంటి ఆందోళన, మానసిక ఒత్తిడి ఉండదు. ఈ సమయంలో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వీరిలో పెరగటం ద్వారా కొత్త ఇన్వెన్షన్స్ చేస్తారు. టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న విద్యార్థులు నూతన ఇన్వెన్షన్స్ చేసి మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. ఎవరైతే విద్యార్థులు విదేశాలలో ఉన్నత చదువుల కోసం, మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి అది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు ప్రయత్నమే మొదటి విజయం అన్నట్లుగా మీరు ప్రయత్నిస్తూ పోతూ ఉంటే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. 1 కాదు, 2 కాదు, 3సారి ప్రయత్నించేసరికి విజయం మీ వెంటే వస్తుంది. మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లేదా చదువుల కోసం కాలేజీ సీటు సంపాదిస్తారు. మీ తల్లిదండ్రులకు మీ చదువు భారం కాకుండా మీకు మీరే చదువుకి కావలసిన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. ఈ సమయంలో మీ జీవితంలో జరగబోతున్న 5 ముఖ్యమైన సంఘటనలు ఏమిటి అంటే, ఉద్యోగ రంగంలో చాలామంది చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు. ప్రమోషన్ రావాలని, ట్రాన్స్ఫర్ కావాలని, పై అధికారుల మెప్పు సంపాదించాలని,
తోటి ఉద్యోగస్తులతో ప్రశంసలు అందుకోవాలని ఇలా అనేక రకాలుగా కోరుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఇది మీకు ఒక మంచి సంఘటనగా చెప్పవచ్చు. ఈ సమయంలో చేసే దూర ప్రయాణాలు ఈ రాశి వారికి లాభాన్ని అందిస్తాయి. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్ళేవారు, వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారు, ఇలా ఏ రంగంలో అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో మీరు ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. ఎలాగంటే మీ ప్రయాణంలో మీకు ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా జరుగుతుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే పరీక్షా ఫలితాలు. ఎవరైతే ఈ రాశి వారు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ వస్తుంది. తద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజీలో సీటు లభిస్తుంది. ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా ఈ సమయంలో లభిస్తుంది. ఈ ఫలితం ఎలా ఉంటుందో మిమ్మల్ని చూసి అందరూ శభాష్ అనే విధంగా ఉంటుంది. మీరు ఒకరికి ఆదర్శంగా ఉండేలా ఈ విజయం మీకు మంచి పేరుని తీసుకువస్తుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగబోతున్నాయి. మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎంతో కాలంగా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరగక శుభకార్యం చెయ్యాలి అనుకున్నప్పుడల్లా ఏదో వాయిదా పడుతూ వస్తూ ఉంది. కానీ ఈ సమయంలో మీ ఇంట్లో జరిగే ఈ శుభకార్యం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఈ సమయంలో జరిగే మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి ఈ సమయంలో విముక్తి పొందుతారు. ఎన్నో రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పటికీ, ఎన్ని రకాలుగా వైద్యాలు చేయించుకున్నప్పటికీ కూడా విడిచిపెట్టని దీర్ఘకాలిక వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతోంది. తద్వారా మీరు ఎంతో శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ విధంగా ఈ సమయంలో జరిగే ముఖ్యమైన సంఘటనల ద్వారా మీరెంతో ఆనందకరమైన జీవితాన్ని గడపబోతున్నారు. ఇన్ని ఆనందకరమైన విజయాలతో పాటు ఒక చిన్న సమస్య కూడా మిమ్మల్ని వేధించనుంది. అదేమిటి అంటే గతంలో మీరు ఎవరితోనైనా మీ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నట్లయితే, మీ కుటుంబ విషయాలు, మీ పర్సనల్ విషయాలు లేదా వ్యాపార రహస్యాలు ఇలా ఎవరితోనైనా షేర్ చేసుకున్నట్లయితే అవి ప్రస్తుత కాలంలో మిమ్మల్ని బాధిస్తాయి. సంఘంలో మీరు పేరు ప్రఖ్యాతలు దిగజార్చే విధంగా మారుతాయి. అంతేకాకుండా ఎవరినైతే మీరు ప్రాణ స్నేహితులుగా భావించి మీ వ్యక్తిగత విషయాల్ని షేర్ చేసుకుంటారో వారే మీ రహస్యాలను బయటపెట్టి మిమ్మల్ని చెడ్డవారిగా సృష్టిస్తారు. తద్వారా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అపరిచిత స్త్రీలతో వ్యక్తిగత సంబంధం పెట్టుకోవడం వల్ల మీకు అంత మంచిది కాదు. ఇలాంటి సంబంధం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామితో అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం శివాష్టకం చదవండి, హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి. గురువారం నాడు దత్తక్షేత్రాన్ని సందర్శించినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడటం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శనీశ్వరునికి తైలాభిషేకం చేయండి. తద్వారా నిందల నుంచి బయటపడగలుగుతారు. కాలభైరవునికి గారెల దండను నైవేద్యంగా సమర్పించండి. తద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీకు తోచిన విధంగా ఎంతో కొంతమంది అనాథలకు అన్నదానం చేసినట్లయితే అన్నపూర్ణాదేవి కటాక్షాలను మీరు పొందుతారు. సో చూసారు కదండి, రానున్న 10 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే ఆ 5 మంచి సంఘటనలేంటి, ఈ సమయంలో వీరికి ఎదురు కాబోయే సమస్య ఏంటి, దాని నుంచి బయటపడటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.